నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. నేను మీ చందు. రైట్, నిన్న సాయంత్రం నుండి ప్రచారం ఏవైతే మున్సిపల్ ఎన్నికలకు ప్రచారం అయిందో ఆ సాయంత్రం నుంచి సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఇక రేపు ఎలక్షన్స్, రేపు నిన్న సాయంత్రం నుంచి రేపటి వరకు సైలెంట్ మోడ్లో ఉంటుంది. పోలీసుల పహారా ఉంటుంది. 200 ఏదైతే పోలింగ్ సెంటర్లు ఉంటాయో 200 మీటర్ల వరకు పోలీస్ పహారా ఉంటుంది. ఎవరు గుంపులుగా మాట్లాడుకోదు. 144 సెక్షన్ విధించబడుతుంది. ఇక ఈరోజు 5 గంటల నుండి ఈరోజు 5 గంటలకి ఎవరైతే జిహెచ్ఎంసీ హైదరాబాద్ కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళ పదవి కాలం ముగిసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఈరోజు 5 గంటల నుండి స్పెషల్ ఆఫీసర్స్ చేతికి మళ్ళా ఎలక్షన్ జరిగేంత వరకు స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన కొనసాగుతుంటది. ఇక ఓటర్లను మభ్యపెట్టేందుకు, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సైలెంట్ మోడ్లో ఉన్న సైలెంట్గా దూసుకెళ్తున్నారు ప్రత్యర్థులకు సంబంధించినటువంటి కార్యకర్తలు. వాళ్ళకు ముక్కతో పాటు హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న నగరాల్లో సుమారు 8,000 దాకా నడుస్తుందట. కొంచెం దూరంగా ఉన్న ప్రాంతాల్లో 3 నుంచి 5,000 దాకా ఒక్కోటర్కి ఈ విధంగా నడుస్తూ ఉందంట. మరి ఈ రోజుతోని ఇంకా జోరందుకుంటుంది ఈ ప్రచారం, ఈ సైలెంట్ మోడ్ ప్రచారం ఇంకా జోరందుకుంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఆ అవతల పార్టీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉందనుకో, కాంగ్రెస్ వాళ్ళు డిజిటల్ ప్రచారాలు చేస్తారు. అట్లా ఈ ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక రేపు ఏలుకు ఇంకంటించుకునే రోజు మరి పబ్లిక్ ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. రైట్, ఇక మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోకి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. క్యూ న్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూ న్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూ న్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.